వెల్కమ్ టు మన ఛానల్ జయా సిస్టర్స్ అఫీషియల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్తో అయితే మీ ముందుకు వచ్చేసినాను. సింపుల్ వేలో 6 పీస్ శారీ పెట్టుకోట్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ రెండు నేను చూపించబోతున్నాను అనమాట. 2.5 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. నేను తీసుకొని 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కట్స్ నా వైపుకి, జాయింట్స్ వచ్చేసి ఆపోజిట్ వైపుకి పెట్టుకోవాలి. లెహంగా పెట్టుకున్నానండి నేను పొడవు కోసం. పొడవు నాకు కొంచెం తక్కువ అనిపించింది, నేను ఎక్కువ తీసుకుంటున్నాను. ఒక జానంతా తీసుకొని పొడవు ఎంత కావాలో అంత అయితే నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 4 లేయర్స్ కదా, డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. జాయింట్ ఉందేమో ఆపోజిట్ ఉండాలి, కట్స్ ఏమో మన వైపుకు ఉండాలన్నమాట. 2 జాయింట్స్ రావాలి, 4 లేయర్స్ రావాలన్నమాట. ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను జాయింట్స్, కట్స్ నా వైపుకి పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. 1, 2, 3 టిప్స్తో అయితే మీకు చాలా ఈజీ వేలో చూపిస్తాను. 10 to 15 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను టేప్ తీసుకొని టాప్లో ఆపోజిట్ నుంచి టాప్లో 4 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను నేను. నడుము కొంచెం ఫ్రీ సైజ్ కావాలి అనుకుంటే మాత్రం 4 సరిపోతుంది, లేదంటే వద్దు తక్కువే కావాలి అనుకుంటే 3 పెట్టేసుకోవచ్చు. నేనైతే 4 ఇస్తున్నానండి, ఫ్రీ సైజ్ కావాలన్నమాట. 4 పెట్టేసుకున్నాను. మార్కింగ్ 10 రాసినాను అనమాట. అది టాప్ అనమాట. ఆపోజిట్ నుంచి టాప్లో 4 తీసుకోవాలి. తక్కువే ఫ్రీ సైజ్ అవసరం లేదనుకుంటే 3 అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ డౌన్లోకండి. డౌన్లోకి వచ్చేసరికి కట్స్ ఉంటాయి కదండి, 4 లేయర్స్ కనిపిస్తాయి. ఇటువైపు 2 కనిపిస్తున్నాయి కదా ఆపోజిట్లో, అటు 4 కనిపించాలన్నమాట. 4 లేయర్స్ వైపు నుంచి మన సైడ్ నుంచి 7 తీసుకోవాలి. మనం పొడవు ఎంతవరకు అయితే కావాలనుకున్నామో అంతవరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, దానికి హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని అక్కడి నుంచి 4 తీసుకోవాలి. మన సైడ్ నుంచి 4 లేయర్స్ ఉండే సైడ్ నుంచి 7 తీసుకోవాలన్నమాట. 7 పాయింట్స్ సరిపోతుంది. కింద ఘేరా కోసం ఎక్కువ అవసరం లేదు అనుకుంటే 6 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. కరెక్ట్గా 7 తీసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను నేను అక్కడ 7 అని. సో కనిపిస్తుందో లేదో అని కూడా నేను కౌంట్ చేసినాను అనమాట. 7 పాయింట్స్ అని చెప్పేసి మార్కింగ్ వేసుకోవాలి. డి అంటే డౌన్ అనమాట. డౌన్లో 4 లేయర్స్ దగ్గర నుంచి మన సైడ్ నుంచి 7, టాప్లో ఆపోజిట్ దగ్గర నుంచి 2 లేయర్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి 4 తీసుకోవాలన్నమాట. కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలంటే 1 పాయింట్ తగ్గించేసుకోవచ్చు. నాకు ఇక్కడ 4 పాయింట్ సరిగ్గా కనిపించట్లేదని కొంచెం థిక్గా తీసేసుకొని 4 రాసుకున్నాం కదా, 4 సెంటీమీటర్స్ నుంచి 7 సెంటీమీటర్స్ వరకు క్రాస్గా లైన్ వేసుకోవాలన్నమాట. అలా చూపిస్తున్నట్టు టేప్ పెట్టినాం కదండి, కొంచెం క్రాస్గా వచ్చింది. ఆ క్రాస్ని కూడా హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా రావాలి గీత. స్కేల్ ఉంటే స్కేల్తో కూడా మీరు మార్కింగ్ వేసుకోండి, స్కేల్తో ఇంకా చాలా నీట్గా వస్తుంది. టేప్తో నేనైతే వేసుకుంటున్నాను, నాకు టేప్తో అలవాటేనండి మార్కింగ్ వేసుకోవటం, నేనైతే వేసేసుకుంటున్నాను. టైలరింగ్లో కానీ ఎంబ్రాయిడింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏదైనా డౌట్ కావాలన్నా, లేకుంటే ఏదైనా కటింగ్ కావాలన్నా, ఏదైనా స్టిచ్చింగ్ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లైన్ అయితే గీసేసుకున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. 10 to 15 మినిట్స్లో కుట్టేసేయచ్చు, ఇంకా ఫాస్ట్గా కూడా కుట్టేయచ్చు, ఇంకొక 2-3 సార్లు అలవాటు అయితే కనుక. కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. మిషన్ కుట్టడం వస్తే ఈ లెహంగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంకా తొందరగా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్లో నాకు ఫస్ట్ వీడియోనండి. నేను స్టార్టింగ్ నుంచి చిన్నవాటి నుంచి పెద్దవాటికి వెళ్ళాలని నేను స్టార్టింగ్ శారీ పెట్టుకోతో అయితే వచ్చేసినాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేస్తున్నానండి నేను. అంతేనండి, ఒకటే కటింగ్. 6 పీస్ శారీ పెట్టుకోటికి ఒకటే కటింగ్ ఉంటుంది అనమాట. సో డౌన్లో మార్కింగ్ వేసుకుంటాం కదా మనం, స్ట్రైట్గా హెచ్చు తగ్గులు లేకుండా అక్కడ కూడా స్ట్రైట్గా రావాలి. ఎక్కువ తక్కువ రాకుండా కటింగ్ స్ట్రైట్గా నీట్గా చేసుకుంటే కుట్టేటప్పుడు కింద గేరా సైడు కొంచెం ఎక్కువ కానీ ఒక పీస్ తక్కువ కానీ రాకుండా ఉంటుందన్నమాట. నీట్గా కట్ చేసుకోవాలి కటింగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
మీరు చేసే లైక్ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఇంకో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. నేను 2 లేయర్స్ జాయింట్ పార్ట్స్ పీసెస్ మీద 2 నెంబర్ వేసుకున్నాను అనమాట. టాప్లో జాయింట్ వచ్చిందండి, దాన్ని నేను కట్ చేసుకోలేదు, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసేసి. మనకి 6 పీస్ కావాలండి, 6 పీస్ లెహంగా కదా, 6 పీసే కావాలి. కాసేపట్లో అయిపోతుందండి మనం పీసెస్ అటాచ్ చేసుకుంటూ ఉంటే. 1 2 3 టిప్స్ అన్నాను కదా. పీసెస్ మీద మిడిల్ క్లాత్ మీద 2 నెంబర్ వేసుకోవాలి. వెడల్పు ఎక్కువగా ఉంటుంది కింద. అటు సైడు ఇటు సైడు కార్నర్స్లో 4 లేయర్స్ వస్తాయి కదండి. ఆ 4 లేయర్స్లో 1 2 మిడిల్ క్లాత్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, అంటే 1 ఒక పీస్, 4 లేయర్స్లలో ఒక పీస్ 1 రాయాలన్నమాట. వేసుకోవాలి నెంబరు. మిడిల్ క్లాత్ మీద 2nd రాయాలి, అవతల పార్ట్ మీద 3rd రాయాలి. ఇంకొక పీస్ అనమాట. సింగిల్ లేయర్స్లో 4 ఉంటాయి కదా, 4లో 2 పీసులు అటొకటి ఇటొకటి రావాలన్నమాట. మా అమ్మాయి అండి డైరెక్షన్ ఇస్తుంది, అటు పెట్టు ఇటు పెట్టు అని కెమెరా దగ్గర నిలబడి. ఆ పార్ట్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అటొక స్టిచ్చింగ్ ఇటొక స్టిచ్చింగ్ అటాచ్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట నీట్గా. నంబర్స్ అయితే కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే మనము కొత్తగా కుట్టే వాళ్ళం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇంకో పీస్ ఇంకో దగ్గర, ఇంకో పీస్ ఇంకో దగ్గర, ఒక దగ్గర స్టిచ్ చేయాల్సింది ఇంకో దగ్గర పొరపాటున స్టిచ్ చేసేయటం, తర్వాత కుట్లిప్ప తీసేయటం, మళ్ళీ వేసేయటం. మనకు కొంచెం కొత్తలో అలవాటు లేక ఇలాంటి తప్పులు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా. అట్లా జరగకుండా, కన్ఫ్యూజన్ అవ్వకుండా నంబర్స్ వేసుకుంటే ఈజీగా ఏది కావాలంటే అది తీసేసుకొని కుట్టేసుకోవచ్చు. మిడిల్ క్లాత్ మీద 2nd వేసుకుంటున్నాను. అండ్ ఆ చివర ఈ చివర క్లాత్స్ ఉంటాయి కదా, సింగిల్ క్లాత్స్, దానికి 1 and 3 వేసుకోవాలి. నంబర్స్ వేసుకోవటం వల్ల ఈజీగా మనం గుర్తుపట్టేసి ఏ నెంబర్ పీస్ కావాలనుకుంటే ఆ నెంబర్ తీసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే అడగండి, వీలైనంత వరకు నేనైతే క్లారిఫై చేసేస్తాను. చిన్నగా వీడియోలు కూడా మీ డౌట్స్కి నేను క్లియర్ చేసుకుంటూ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తానండి. వీలైతే షార్ట్స్ అయినా సరే, లేదంటే లాంగ్ వీడియో అయినా సరే నేను చేస్తానన్నమాట. నెక్స్ట్ నడుము పట్టికి తీసుకుంటున్నానండి. పొడవు 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి వెడల్పు తీసుకుంటున్నాను 3 సెంటీమీటర్స్ అనమాట. పొడవు మనం నడుము కుట్టే స్కచ్ని బట్టి ఉంటుందండి. నాకు ఇప్పుడు నేను తీసుకున్న దాన్ని అది కాకుండా, క్లాత్ కాకుండా ఏం జరిగిందంటే ఇంకొక 8.5 పీస్ ఇంకోటి నాకైతే పడింది. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. అదైతే తీసుకుంటున్నాను నేను. వెడల్పు 3 సెంటీమీటర్స్ తీసుకొని మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. నడుము పట్టీకి కూడా ఎన్నని రాసేసుకోండి, ఈజీగా ఉంటుంది గుర్తుపట్టడానికి. ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. అక్కడ నడుము పట్టీ అని రాస్తున్నానండి, అది సరిగా కనిపించదు. అంటే అట్లా రాసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఇంకంతే కన్ఫ్యూజ్ ఉండదు. నెక్స్ట్ ఏది కావాలంటే అది పీసెస్ తీసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ లెహంగాలు మా తెలంగాణలో ఉన్నప్పుడు డజన్ల లెక్కలో కుట్టేదాన్నండి. బాగా ప్రాక్టీస్ అయిపోయింది నాకు కుట్టి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవటమేనండి. ఫస్ట్ నెంబర్ పీస్ తీసుకున్నాను నేను, 1 వేసుకున్నాను కదా, 1 నెంబర్ పీస్ తీసుకొని 2nd వేసుకున్నాను కదా, 2nd నెంబర్ పీస్ కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇది మిడిల్లో వచ్చే పీస్ అండి. దానికి ఫస్ట్ నెంబర్ పీస్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేయడమే. వెడల్పు తక్కువ ఉన్నవి మాత్రమే టాప్లో రావాలి, వెడల్పు ఎక్కువ ఉన్నాయి కింద గేరాలు వదిలేసేయాలి. నీట్గా స్టిచ్ చేసుకోవాలండి, వంకర టింకర పోకుండా స్ట్రైట్గా రావాలన్నమాట. ఒక్క పాదం వరుసలోనే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని పట్టి టైట్గా లాగకూడదండి, అట్లా లాగితే పిగిలినట్టుగా ముడతగా వచ్చేస్తుంది. గేరా వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్ కొంచెం తక్కువ క్లాత్ కూడా వస్తుంది. అందుకని మీడియంగానే 2 క్లాత్లు సమానంగా పట్టుకొని లూజ్గానే వదిలేసి స్టిచ్ చేయాలి, ఫ్రీగా ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ కూడా.
టైట్గా పట్టుకోకుండా. నెక్స్ట్ సెకండ్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ పీసు సెకండ్ పీస్కి అటాచ్ చేసి కుట్టేసేయాలి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి లెహంగా కుట్టడం. ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కమెంట్ చెప్పండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను వీడియో కమెంట్లలో మీరు నాకు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా నాకు పెట్టండి. అయిపోయిందండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ రెండు స్టిచ్లలో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా, ఈ ఫస్ట్కి మనం ఇంతకుముందే వేసుకున్న ఇంకొక ఫస్ట్ రాసుకుంటాం కదండి, నంబర్ వేసుకున్నాము. ఆ ఫస్ట్ని ఈ ఫస్ట్కి అటాచ్ చేసేయాలన్నమాట. అంతే. 1వ నంబర్ వేసుకున్నాం కదా మనము మిడిల్ క్లాత్ పక్కకి, దానికి అదే 1వ నంబర్ ఉన్న క్లాత్ని అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసేయాలి. స్టిచ్చింగ్ నీట్గా రావాలండి. నంబర్స్ చూసుకొని వేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఏ పీస్ ఎక్కడ పెట్టాము అని కంగారు లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు నంబర్స్ వేసుకుంటే. నెక్స్ట్ ఫస్ట్ అయిపోయిందండి. మళ్ళీ సెకండ్ పీస్ని తీసుకోవాలి, సెకండ్ ప్లేస్లోనే పెట్టాలి. మిడిల్ పార్ట్ ఇది నీట్గా పెట్టాలి, నీట్గా కుట్టేసేయాలి. సెకండ్ చూపిస్తున్నాను అన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. ఇంకా ఏమైనా కటింగ్ కావాలన్నా, ఏవైనా సరే, యూనిఫామ్స్ అయినా, డ్రెస్లు అయినా, బ్లౌజులు అయినా నన్ను అడగండి, నేను చెప్తాను. అయిపోయిందండి. సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పీస్ తీసుకోవాలి, థర్డ్ ప్లేస్లోనే స్టిచ్ చేయాలి. సేమ్ నెంబర్స్ అనమాట. ఫస్ట్ది ఫస్ట్ దగ్గరే ఉండాలి, సెకండ్ది సెకండ్ దగ్గరే ఉండాలి, థర్డ్ది థర్డ్ దగ్గరే ఉండాలి. 1 2 3 నెంబర్స్, అంతే. 3 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, పార్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వెడల్పు తక్కువ ఉన్న ప్లేస్లో మాత్రమే కిందికి వెళ్ళిపోవాలి. ఎక్కువ ఉన్న ప్లేస్ కిందికి వెళ్ళిపోవాలి. తక్కువ ఉన్న ఎప్పుడైనా సరే నడుము వైపుకే రావాలి. వెడల్పుని చూసుకోండి, నంబర్స్ని చూసుకోండి, సరిపోతుంది. నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. అయిపోయిందండి. 6 పీస్ అటాచ్ చేసేసినాము. ఇప్పుడు ఫైనల్ అండి, ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఫిట్టింగ్కి ఇక్కడ ఎడ్జెస్ స్ట్రాంగ్గా వచ్చేసినాయండి. నేను స్పెషల్గా ఫోల్డ్ చేసి ఏం కుట్టేంత అవసరం లేదు. దారాలు పోగులు ఏమన్నా వస్తే మాత్రం 2 టైమ్స్ సన్నగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేసుకొని ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి నేనేమో ఫోల్డ్ చేయట్లేదు. ఒక జానడంతా అయితే వదిలేసుకుంటున్నాను నడుము సైడు ఫిట్టింగ్కి. రఫ్ ఇచ్చేసుకొని ఫిట్టింగ్ చేసేసుకుందాం. అన్నీ అటాచ్ చేసేసినట్టేనండి. మనం 6 పీస్ కూడా ఇందులో వచ్చేసినట్టే. నీట్గా జాయింట్ చేసేసుకుందాము. కంప్లీట్ అయిపోయినట్టేనండి శారీ పెట్టుకోటు. ఫ్రీగా కావాలనుకుంటే ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే తగ్గించుకోండి, ముందు చెప్పినట్టే తగ్గించుకోండి. 3 తీసుకోవచ్చు, లేదంటే 2.5 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. టాప్లో అయితే నడుము పట్టి అండి, ఇది ఫ్రంట్ నుంచి పెట్టుకోకూడదండి. నడుము పట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ నుంచే పెట్టుకోవాలి. మనం స్టిచ్చెస్ చేస్తాం కదా, లోపల నుంచే పెట్టుకోవాలి. ఫ్రంట్లో పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు. స్టిచ్చింగ్ నీట్గా రావాలి అంటే మాత్రం బ్యాక్ నుంచే నడుము పట్టిని పెట్టుకుంటూ రావాలన్నమాట. బ్యాక్ పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని తర్వాత ఫ్రంట్కి తిప్పేసుకొని 1 టైం సన్న ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మనం నడుము పట్టి కుట్టుకుంటాం కదా, స్కచ్ ఉంటుంది, దాన్ని లోపలికి అనేసి టాప్లో స్టిచ్ చేయాలన్నమాట. ఒక పాదం వరుసలో టాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నడుము పట్టి నీట్గా వస్తుంది. అక్కడ చూపిస్తున్నట్టు
స్టిచ్చింగ్ ఏది కూడా బయటికి కనిపించకూడదు, స్కచ్ కనిపించకూడదు, లోపలికి అనేసుకోవాలన్నమాట. కాజాపట్టి కుట్టినట్టేనండి సేమ్ బ్లౌజ్కి. చాలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు టైట్గా లాగకూడదండి. లాగకుండా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకొని ఫ్రంట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకొక పాదం వరుసలో ఇంకొక స్టిచ్ అండి, టాప్ స్టిచ్ అనమాట. స్ట్రాంగ్గా ఉంటుంది నడుము పట్టి, నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. అందుకని ఇంకొక స్టిచ్ అయితే నేను వేసేసుకుంటున్నాను. అయిపోయిందండి. కింద అంచులంటే గేరా ఉంటుంది కదా, గేరాని 2 టైమ్స్, ఒక పాదం అంత తీసుకొని 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది డౌన్లో గేరా అన్నమాట. మీకు ఇంకా కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే పొడవు కొంచెం ఎక్కువ తీసుకొని కొంచెం వెడల్పుగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నగా చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, చూడటానికి నీట్గా ఉంటుంది. నేనైతే కొంచెం సన్నగానే చేసుకుంటున్నాను. ట్రై చేయండి, కటింగ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నానని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా అర్థం కాలేదు అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇది డోరీ అండి, లెహంగాలోకి బొందు అంటారు కదా, బొందు అనమాట. 2 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాను. పొడవు మన ఇష్టం అండి, ఎంత ఉంటే అంతే మీ ఇష్టం. పొడవు మనకి కట్టుకోవడానికి సరిపోయినంత తీసుకొని అటువైపు ఒక ఫోల్డు, ఇటువైపు ఒక ఫోల్డు అనేసి ఆ ఫోల్డ్ చేసిన స్టఫ్ని మధ్యలోకి అనేసుకోవాలి, లోపలికి అనుకోవాలన్నమాట. సన్నగా ఉండాలి. అటు ఒక ఫోల్డు, ఇటు ఒక ఫోల్డు మధ్యలోకి వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకటే స్టిచ్ చేసుకోవాలి, నీట్గా రావాలన్నమాట, సన్నగా రావాలి. ఇది డోరీ అండి, కంప్లీట్ అయిపోయింది. హెయిర్ పిన్ తీసుకున్నానండి నేను. హెయిర్ పిన్ తీసుకొని అందులో పెట్టేసి డోరీని అయితే లెహంగాలోకి వేసేస్తున్నాను. కంప్లీట్ అయిపోయిందండి. 10 మినిట్స్లో అయిపోతుంది, చాలా ఫాస్ట్గా. మన ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను. మన చేతులతో మనం కుట్టుకొని వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేడు కదండి. ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. అయిపోయిందండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం అండి. బాయ్ అండి, ఉంటానండి.